వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో బ్రెత్ ఫస్ట్ సర్చ్ ట్రావర్సల్ ఆఫ్ ఏ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ బ్రెత్ ఫస్ట్ ట్రావర్సల్ సర్చ్ అల్గారిథంని బిఎఫ్ఎస్ అల్గారిథం అని కూడా అంటారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా ఒక గ్రాఫ్ని ట్రావర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే బిఎఫ్ఎస్ ఆర్ బ్రెత్ ఫస్ట్ సర్చ్ ట్రావర్సల్ algorithm is used for traversing any graph. So BFS is a graph traversal technique. సో గ్రాఫ్ ట్రావర్సింగ్ అంటే ఏంటి అసలు అంటే, మన దగ్గర ఏదైనా ఒక గ్రాఫ్ ఉందనుకోండి, ఆ గ్రాఫ్లో ఏముంటాయి, సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో ఈ సెట్ ఆఫ్ గ్రాఫ్లో ఉండే అన్ని వర్టెక్స్ని విజిట్ చేయాలి వితౌట్ ఫార్మింగ్ ఈ లూప్. దాన్నే గ్రాఫ్ ట్రావర్సల్ అంటారు. సో అలా గ్రాఫ్ ట్రావర్సల్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టెక్నికే ఈ బ్రెత్ ఫస్ట్ సర్చ్ అల్గారిథం ఆర్ బ్రెత్ ఫస్ట్ సర్చ్ టెక్నిక్. దీన్ని బ్రెత్ ఫస్ట్ సర్చ్ టెక్నిక్ అని ఎందుకు అంటారంటే, ఇక్కడ ఈ ట్రావర్సల్ అనేది ఆ విజిటింగ్ ఆఫ్ ద నోట్స్ అంటాం కదా, ఈ గ్రాఫ్ వర్టిసెస్ని ఆర్ నోట్స్ ఆర్ వర్టిసెస్, విజిటింగ్ ఆఫ్ ద వర్టిసెస్ ఎలా జరుగుతుందంటే బ్రెత్ వైజ్ జరుగుతుంది. ఇక్కడ బ్రెత్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ద గ్రాఫ్ ఏంటి, లెవెల్స్. సో లెవెల్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెవెల్ 0 ఉంటుంది. దాని తర్వాత ఆ లెవెల్ 0 యొక్క చిల్డ్రన్ లెవెల్ 1లో ఉంటారు, లెవెల్ 1 యొక్క చిల్డ్రన్ లెవెల్ 2లో ఉంటారు కదా. సో ఇక్కడ ఈ అల్గారిథం ఎలా ప్రొసీడ్ అవుతుందంటే లెవెల్ వైజ్ ప్రొసీడ్ అవుతుందండి. ఫస్ట్ 0th లెవెల్, తర్వాత ఫస్ట్ లెవెల్, తర్వాత సెకండ్ లెవెల్. దట్ మీన్స్ బ్రెత్. ఈ ఒక్కొక్క లెవెల్ని బ్రెత్ లెవెల్, ఒక్కొక్క లెవెల్స్ని, ఈ లెవెల్స్ అన్నిటిని బ్రెత్ అంటారు. సో బ్రెత్ వైజు, దట్ మీన్స్ లెవెల్స్ వైజు ఈ అల్గారిథం అనేది ప్రొసీడ్ అవుతుంది కాబట్టి దీన్ని బ్రెత్ ఫస్ట్ ట్రావర్సల్ టెక్నిక్ అని కూడా అంటారనమాట. సో ఈ బిఎఫ్ఎస్ అల్గారిథం టేక్స్ ఏ గ్రాఫ్ యాజ్ ఏ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసెస్ అ స్పానింగ్ ట్రీ యాజ్ ఏ అవుట్పుట్. సో ఈ బిఎఫ్ఎస్ అల్గారిథంకి ఇన్పుట్ ఏంటి, ఒక గ్రాఫ్ ఇస్తాము విత్ సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. అవుట్పుట్ ఏమొస్తుంది, ఆల్ విజిటెడ్ వర్టిసెస్ అలాంగ్ విత్ ఎడ్జెస్. అండ్ ఖచ్చితంగా మనకి వచ్చిన స్పానింగ్ ట్రీలో లూప్స్ అయితే ఉండవు. సో దట్స్ వై BFS algorithm takes a graph as an input and produces a spanning tree as a output. BFS algorithm uses Q data structures for its implementation. సో మన ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ BFS algorithmని ఇంప్లిమెంట్ చేయడానికి Q data structure అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఈ algorithm స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్లో ఒక క్యూని డిఫైన్ చేయాలి. ఆ క్యూ సైజ్ ఎంత ఉండాలి అంటే, మన గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయో అంత సైజ్ ఉండాలి ఆ క్యూకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న గ్రాఫ్ ఇది అనుకోండి. ఇప్పుడు నేను ఒక క్యూని డిఫైన్ చేయాలి. ఆ క్యూ సైజ్ ఎంత ఉండాలి, ఈ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ ఎన్ని, 4. సో నా సైజ్ ఆఫ్ ద క్యూ ఎంత ఇప్పుడు, 4. ఓకే, డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఇది క్యూ అనమాట. Select any vertex of the graph as a starting point and visit that vertex and insert it into the queue. సో మనం గ్రాఫ్ ట్రావర్సల్లో స్టార్ట్ చేయడానికి ఏదో ఒక వర్టెక్స్ని తీసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ వర్టెక్స్. సో ఆ వర్టెక్స్ స్టార్టింగ్ పాయింట్ అని మనం అనుకుని దాన్ని ఏం చేయాలి, విజిట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక సెలెక్ట్ చేసుకున్న వర్టెక్స్ని విజిట్ చేయాలి. నేను ఏని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఏని విజిట్ చేసి ఏం చేయాలి, సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్. ఏదో ఒక వర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని అండ్ విజిట్ దట్ వర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇంటూ ద క్యూ. సో దాన్ని విజిట్ చేసినట్టు మార్క్ చేసుకుని అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇంటూ ద క్యూ. దేన్నైతే విజిట్ చేసామో దాన్ని క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. సో క్యూలోకి దేన్ని విజిట్ చేశాను, ఏని విజిట్ చేశాను కాబట్టి క్యూలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్, విజిట్ ఆల్ నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ద వర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ అండ్ ఇన్సర్ట్ దెమ్ ఆల్సో ఇంటూ ద క్యూ. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ ద క్యూలో ఏముంది, ఏముంది. సో ఈ ఏ యొక్క all non-visited adjacent vertices, all adjacent verticesలో ఏకి ఉన్న adjacent verticesలో అవి కూడా నాన్ విజిటెడ్ అయి ఉండాలి. విజిట్ అయినవి పనికిరావు. సో వాటిని ఏం చేయాలి, అండ్ ఇన్సర్ట్ దెమ్ ఆల్సో ఇంటూ ద క్యూ. ఓకే, ఇప్పుడు ఏకి అడ్జసెంట్ వర్టెక్స్లు ఏమున్నాయి, నాన్ విజిటెడ్. ఏకి అడ్జసెంట్ డి ఉన్నాయి. ఇవి రెండు కూడా నాన్ విజిటెడే కదా. సో ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా విజిట్ చేసుకుని రెండింటిని ఏం చేయాలి, క్యూలో ఇన్సర్ట్ చేయాలి. డి ఫస్ట్ బిని ఇన్సర్ట్ చేసుకుంటారా లేకపోతే డిని ఇన్సర్ట్ చేసుకుంటారా అనేది మీ చాయిస్. ఇది
నాన్ డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. నేను ఫస్ట్ బి ఇన్సర్ట్ చేసా, డి తర్వాత డి. లేకపోతే ఫస్ట్ మీరు డి ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే బి ఇన్సర్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే 2 కూడా ఏక నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెసే కదా! ఏ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు. సో, ఇప్పుడు థర్డ్ స్టెప్ అయింది. ఏం చేసాము? వి విజిటెడ్ ఆల్ నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఆఫ్ ద వర్టెక్స్ విచ్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. క్యూ ఫ్రంట్‌లో ఏ ఉంది. దానికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్‌ని విజిట్ చేసాము. అగైన్ క్యూలో ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడేం చేయాలి? ఇఫ్ దెర్ ఈస్ నో న్యూ వర్టెక్స్ టు బి విజిటెడ్ ఫ్రమ్ ద వర్టెక్స్ విచ్ ఈస్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ, డిలీట్ ఇట్ ఫ్రమ్ ద క్యూ. ఇప్పుడు క్యూ ఫ్రంట్‌లో ఉన్న వర్టెక్స్‌కి ఇంకా ఏమీ నాన్ విజిటెడ్ వర్టెక్స్ లేవు. విజిట్ చేయాల్సిన వర్టెక్స్ లేవనుకోండి, ఆ క్యూ ఫ్రంట్‌లోంచి డిలీట్ చేసేయండి. ఇప్పుడు క్యూ ఫ్రంట్‌లో ఏముంది? ఏ ఉంది. ఏకి ఏమైనా ఇంకా నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఉన్నాయా? మనం విజిట్ చేయాల్సిన నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయా? లేవు. ఆల్రెడీ మనం అడ్జసెంట్ వర్టిసెస్ అన్నిటిని విజిట్ చేసాము. క్యూలో ఇన్సర్ట్ చేసేసాము. సో, దీన్ని డిలీట్ చేసేయండి క్యూలో నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి? రిపీట్ స్టెప్స్ 3 and 4 అంటిల్ క్యూ ఈస్ ఎంప్టీ. వెన్ ద క్యూ ఈస్ ఎంప్టీ, ప్రింట్ ఫైనల్ స్పానింగ్ ట్రీ బై రిమూవింగ్ అన్యూజ్డ్ ఎడ్జెస్. సో, ఇప్పుడు ఈ స్టెప్ 3ని ఏం చేయాలి? క్యూ ఫ్రంట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని తీసుకొని వర్టెక్స్‌ని తీసుకొని దానికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేసి దాన్ని క్యూలో ఇన్సర్ట్ చేయాలి. సో, ఒకవేళ క్యూ ఫ్రంట్‌లో ఉన్న వాటికి ఏమీ లేదనుకోండి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్‌ని, దాన్ని రిమూవ్ చేసేయాలి. ఈ ప్రాసెస్‌ని క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. సో, ఇప్పుడు క్యూ ఫ్రంట్‌లో ఏముంది? బి ఉంది. బికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్‌లు ఏమన్నా ఉన్నాయా? యెస్. సి ఉంది. సో, సిని ఇన్సర్ట్ చేయండి. దాన్ని సిని విజిట్ చేసి. సో, ఇన్సర్ట్ చేసాము. ఇంకా ఏమైనా ఉన్నాయా బీకి? లేవు. సో, బీని అందుకనే రిమూవ్ చేసేయండి ఫ్రంట్‌లో నుంచి. ఇప్పుడు క్యూ ఫ్రంట్‌లో ఏముంది? డి ఉంది. డీకి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టిసెస్ ఏమైనా ఉన్నాయా? డీకి అసలు అడ్జసెంట్ వర్టిసెస్ ఏంటి? బి, సి. అవి ఆల్రెడీ విజిట్ అయినాయి. సో, డీకి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏమీ లేవు కాబట్టి ఫ్రంట్‌లో నుంచి రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ సికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టిసెస్ ఏమీ లేవు. సో, దాన్ని కూడా రిమూవ్ చేసాం. మనం ఏం చేసాము? ఈ స్టెప్ 3ని మన ప్రాసెస్ అయ్యేంత వరకు క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు రిపీట్ చేసాము. క్యూ ఎంప్టీ అయిపోయినప్పుడు ఇప్పుడు ఫైనల్ స్పానింగ్ ట్రీని మనం రాయాలి. ఏదైనా అన్యూజ్డ్ ఎడ్జెస్ ఉంటే వదిలేసి. ఫస్ట్ ఏం యూజ్ చేసాము? ఏని. ఏ తర్వాత బిని. అలాగే డిని. తర్వాత బి నుంచి సిని. సో, ఇది మనకి ఫైనల్‌గా వచ్చిన బిఎఫ్ఎస్ అవుట్పుట్ అనమాట. సో, మనం గ్రాఫ్‌లో ఉన్న అన్ని వర్టిసెస్‌ని విజిట్ చేసామా? ఏబిసిడి. యెస్. ఏబిసిడి అన్నీ విజిట్ చేసాము. అంటే ట్రావర్స్ చేసాము వితౌట్ ఫార్మింగ్ ఏ లూప్ బై యూజింగ్ ద క్యూ డేటా స్ట్రక్చర్స్. సో, దీనికి ఇది బిఎఫ్ఎస్ అల్గారిథం అనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంది.